ఇంకొక క్వశ్చన్ సార్, బాలకృష్ణ గారు 50 ఇయర్స్ ఫంక్షన్ అనేది ఇండస్ట్రీ కలిపి చేసింది కదా. అవును. బాలకృష్ణ గారు 50 ఇయర్స్ ఇండస్ట్రీ కలిపి చేసింది. 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న ఆర్టిస్టులు ఇంకా ఉన్నారు కదా ఇండస్ట్రీలో చాలామంది. వాళ్ళని ఎందుకు నెగ్లెక్ట్ చేసింది ఇండస్ట్రీ? అంటే ఇవన్నీ చాలా విచిత్రమైన సమస్యలు. ఇప్పుడు చిరంజీవి గారికి పద్మభూషణ్ వచ్చినప్పుడు మనం సన్మానం చేసాం. అవును. మరి తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారికి వచ్చింది, అక్కినేని నాగేశ్వరరావు గారికి వచ్చింది, చేయలేం మనం. ఓకే. ఎందుకు చేయలేదంటే రకరకాల సమస్యలు ఉంటాయి దాంట్లో, ఒకటని ఇష్యూ ఏం కాదు. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా కలిసి చేస్తుందంటే ఇప్పుడు ఎట్టుంటుందంటే ఇనిషియేటివ్ తీసుకోవాలి ఎవరో ఒకళ్ళు. ఓకే. ఇప్పుడు చిరంజీవి గారికి వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు ఒక మనిషికి అప్పచెప్తే వాళ్ళు గబాలం చేయటం ఇలాంటివి చేస్తారు. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ ఈ ఫంక్షన్ చేయటం అనేది చాలా డబ్బుతో కూడిన సమస్య. ఎవరు పెట్టుకోవాలి? చిరంజీవి గారికి చేసినప్పుడు మనం జీటీవీ చేసింది. ఓకే. జీటీవీ మొత్తం స్పాన్సర్ చేయాలి, టెలికాస్టింగ్ రైట్స్ తీసుకుని ఆ డబ్బులు పెట్టారు కాబట్టి మనం ఫంక్షన్ అరేంజ్ చేసి మనం చేసాం, కోఆర్డినేట్ చేసాం. మనం ప్రొడ్యూసర్లు వాళ్ళు అవుతారు. అట్లా చేస్తా అంటే చేసాం తప్ప ఇండస్ట్రీగా చేయలే. బట్ ఇండస్ట్రీ కోఆపరేట్ చేసింది. ఇట్లా ఎవరన్నా వచ్చి ఉంటే మనం చేస్తాం. ఓకే. ఇప్పుడు ఇది బాలకృష్ణ గారిది ఏంటంటే ఆ రోజున పార్టీ వాళ్ళు కానీ లేకపోతే కొంతమంది ఫ్యాన్స్ కానీ కలిసి చేసింది అది. ఓకే. సో ఇండస్ట్రీని వాళ్ళు కలుపుకున్నారు. ఓకే. మనం ఎట్లయితే చిరంజీవి గారి ఫంక్షన్లో ఇండస్ట్రీ కలిసిందో ఇండస్ట్రీ ఎందుకు కలిసింది? వాళ్ళు కలుపుకున్నారు, వాళ్ళు మన కలుపుకున్నారు. అట్లాగే ఈ ఫంక్షన్ ఆర్గనైజర్స్ మన కలుపుకున్నారు ఇండస్ట్రీని. ఓకే. అందుకని మనం కలిసాం. ఓకే. అంతే తప్ప మనంగా చేసింది కాదు. ఓకే. ఇనిషియేటివ్ వేరే వాళ్ళు తీసుకొని మీ దగ్గరికి వస్తే మీరు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. మన వాళ్ళు కొంతమంది చేసి ఇదంతా చేసి కమిటీలో వీళ్ళందరినీ వేసి వీళ్ళందరూ వస్తే చేశారు. మనం అంతా సపోర్ట్ చేద్దాం అంటున్నాం, చేయాలి. ఇక్కడ మన హీరో కదా. అవును. సో ఇట్లా ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకుంటే డెఫినెట్గా ఎవరికైనా చేస్తారు. ఓకే. ఇప్పుడు ఎవరో సొంత డబ్బులు పెడతానికి తయారవరు. అవును. సో ఎవరో ఒకళ్ళు పెట్టాలి. అంత అనుకున్న అంత ఈజీగా అవ్వదు. ఈవెంట్లు కోట్లలో అవుతుంది. ఆ కోట్లు ఎవరు పెడతారు? ప్లస్ పోలీసు సెక్యూరిటీ వర్క్ చేయాలి. 2 నెలలు 3 నెలలు పని చేయాలి దాని మీద. 3-4 నెలలు పనిచేసే కమిటీ కావాలి, టీం కావాలి, ఈవెంట్ మేనేజర్లు కావాలి, సెక్యూరిటీలు కావాలి. ఎంత డబ్బు అవుతుంది, ఎంత టైం పెడతాం. ఇంత టైం పెట్టేవాళ్ళు, ఇంత చేసేవాళ్ళు ఉండాలి. ఆ మనిషి మీద అంత అభిమానం ఉండాలి చేసేవాళ్ళకి. ఇప్పుడు బాలకృష్ణ గారు చేశారంటే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ మన వాళ్ళు అసలు హార్డ్ కోర్ ఫ్యాన్స్. వాళ్ళ జీవితం దాని మీద ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఇదంతా సెట్ చేశారు, అందరూ కలిసి వచ్చారు. ఓకే. అందరినీ కలుపుకుని వెళ్ళారు. గేమ్ చేంజర్ 10వ తారీఖు ఉంది, తర్వాత వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నా ఉంది, డాకు మహారాజ్ బాలకృష్ణ గారిది ఉంది, తర్వాత మైత్రి నుంచే ఇంకోటి అజిత్ సినిమా ఒకటి వస్తుందన్నారు. అది తమిళ్ది. ఆఫ్ కోర్స్ మైత్రి వాళ్ళు ప్రొడ్యూసర్ కాబట్టి తెలుగు కూడా వస్తుంది. 4 సినిమాలు 10 నుంచి 14 వరకు. మైత్రిది ఇంకోటి ఏదో రిలీజ్ ఉందా, రాబిన్ హుడ్ ఈ వారంలో. రాబిన్ హుడ్ డేట్ వేశారు, అది కూడా ఉంది. ముందు 3 వచ్చేస్తాయి. 4 రోజుల్లో 3 సినిమాలు రిలీజ్. 4 రోజుల్లో 3 సినిమాలు రిలీజ్లు ఉన్నాయి. అలానే దిల్ రాజు గారి పక్కనే 2 సినిమాలు ఉన్నాయి. గేమ్ చేంజర్ ఒకటి సంక్రాంతికి వస్తున్నాం. రెండు ఒకే రోజు ఆయనే సినిమా. 2 పక్క రోజు. 2 ప్రొడ్యూసర్ ఆయనే, పక్క రోజులు. 2 ప్రొడ్యూసర్ ఆయనే, ప్లస్ డాకు మహారాజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆయనే. 3 సినిమాలు అయినాయి. అంటే మీకు లాస్ట్ ఇయర్ అనుకుంటా 4 లాస్ట్ బిఫోర్ ఇయర్ 4 సినిమాలు హిట్లు అయినాయి, గుర్తుందా? 4 రిలీజ్ అయితే 4 హిట్లు అయినాయి. చిరంజీవి గారు బాలకృష్ణ గారు వచ్చిన సంవత్సరం కూడా 2 సినిమాలు హిట్ అయినాయి. అది శాతవాహన అదేదో 150 వచ్చినప్పుడు 150 శతకర్ణి, వీర సంహారెడ్డిను వాల్తేరు వీరయ్య అని అట్లా హిట్లు వచ్చినాయి వరుసగా. మొన్న వచ్చినప్పుడు గుంటూరు కారంను నాగార్జున సినిమా, ఇది హనుమాన్ 3 బాగానే ఆడినాయి. సో 3-4 సినిమాలని పండగ మోసేస్తుంది. పండగ ఏంటంటే 4 రోజులు 5 రోజులు సెలవు ఉంటుంది. ఫ్యామిలీస్ వెళ్ళిపోతాయి. వెళ్తే మీకు అడ్వాంటేజ్ సినిమాలు నడిచిపోతాయి అన్నమాట. సో డబ్బులన్నీ రికవర్ అవుతారు. బాగుంటాయి ఈ సినిమాలు, బాగా పర్లేదు అంటారా ఈ పండగ కూడా? ఏం పర్లేదు చీఫ్. అంటే మనం ఇప్పుడు మొన్నట్లాగా అన్ని థియేటర్లు మేమే రావాలి అనుకుంటే ఇప్పుడు అన్ని ముగ్గురికి ప్రొడ్యూసర్ ఒకటే కాబట్టి చచ్చినట్టు అన్ని థియేటర్లు షేర్ చేసుకుంటారు. లేదంటే ఆ సినిమాకి థియేటర్లు ఇవ్వలేదు, ఈ సినిమాకి థియేటర్లు ఇవ్వలేదు అనే గొడవ ఉంటుంది. అవును. ఇప్పుడు ఈ అన్ని థియేటర్లు ఒకే ప్రొడ్యూసర్ ఒకే డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఓకే సమంగా వెళ్ళిపోతాయి, బాగా ఆడతాయి, అన్నిట్లో డబ్బులు వస్తాయి. పండగ బాగుంటుంది, వాళ్ళకి బాగుండాలి, మనకు కూడా బాగుండాలి, ఆంధ్ర తెలంగాణ ప్రజలకి బాగుండాలి, తెలుగు వాళ్ళందరికీ బాగుండాలి. పెద్ద ప్రొడ్యూసర్లు ఆ 4 అని మాట వినపడేది,
చిన్న సినిమా నిర్మాతలంతా కూడా అనర్హుల పైన మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందనుకుంటున్నారా? అది చక్కబడిపోయిందా? చిన్న సినిమా నిర్మాతలు బాగానే ఉన్నారా? చిన్న సినిమాలు ఈ సంవత్సరం బాగా ఆడినాయి. మీరు చూసుకుంటే ఒక 10 సినిమాల దాకా ఆడినాయి ఈ సంవత్సరం చిన్న సినిమాలు. అవును. లెక్క తీస్తే పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలే బాగా ఆడినాయి. ఓకే. సో చిన్న సినిమా నిర్మాతలు అనేది ఏం లేదు, ఏదో వస్తూ ఉంటారు, కొంతమంది వస్తారు పోతారు. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు మైత్రి మూవీస్ 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఒకే నెలలో. దిల్ రాజు గారి 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, డిస్ట్రిబ్యూషన్తో కలిపితే 3 సినిమాలు ఒకే రోజు, ఆల్మోస్ట్ ఒక రోజు 2 రోజులు తేడా అవుతాం. సో అల్టిమేట్గా వాళ్ళే సినిమాలు తీస్తున్నారు, 5-6 కంపెనీలు సినిమాలు తీస్తూ ఉన్నాయి. ఆ కంపెనీలే ఉంటాయి, మిగిలిన చిన్న సినిమాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, గ్యాపుల్లో వస్తాయి పోతాయి. ఆడతాయి పోతాయి. ఇండస్ట్రీని మొత్తాన్ని ఏలిన బ్యానర్లన్నీ కూడా స్తబ్దుగా ఉన్నాయి, కార్పొరేట్ కంపెనీలు ఎంటర్ అయినాయి అనే టాపిక్. ఈ కార్పొరేట్ కంపెనీలు ఏముంది, మైత్రి మూవీస్ ప్రొపరేటరీ కంపెనీయే, అంటే వాళ్ళ 3 పార్ట్నర్లు. అవును. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆయన సోల్ ప్రొపరేటర్ ఆయన. ఇంకేముంది, దిల్ రాజు గారు సోల్ ప్రొపరేటర్, గీతాడు సోల్ ప్రొపరేటర్. ఎవళ్ళు కార్పొరేట్ లాగా నడిపిస్తున్నారు తప్ప అన్ని సోల్ ప్రొపరేటరీ కన్సర్న్ మామూలు పాత రోజులని నడుస్తుంది. ఓకే. సో మైత్రిలాగా మన గతంలో కూడా పార్ట్నర్షిప్లు ఉండే కదా. అఫ్కోర్స్ మన కార్పొరేట్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఓటీటీ సంస్థలే చాలా వరకు ఫండింగ్ ఇస్తున్నాయి నిర్మాతలకి, ఫండింగ్తో చాలా వరకు కండిషన్స్ అన్నీ లేదు. కానీ ఇప్పుడు ఈ సినిమాలు ఈ చెప్పిన సోకాళ్ళు 5 కంపెనీలు సర్వైవల్ అమ్మాయి వాళ్ళ డబ్బులు అయ్యను డబ్బింగ్ సినిమా డబ్బులు వస్తా అంటే ఆల్మోస్ట్ కాస్ట్ కవర్ అయిపోతాను. థియేట్రికల్ డబ్బులు మిగిలేదు అది పరిస్థితి. లేదంటే తక్కువ 10-20% థియేట్రికల్, 80% బయట రికవరీ లాగా ఉంది. అట్లా ఉంది కాబట్టి వీళ్ళు బయటపడుతున్నారు, లాభాల్లో ఉంటున్నారు కంటిన్యూస్గా. ఓకే. సినిమాలు ఫ్లాప్ అనుకున్నా కూడా లాభాల్లో ఉంటున్నారు. ఓకే.